ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు విష్ణుమూర్తి మాత్రమే అవతారాలు తీసుకుంటారు, కానీ శివుడు మాత్రం తీసుకోరు? ఈ ప్రశ్నలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఒకప్పుడు 3 మహాశక్తులు బ్రహ్మాండాన్ని నడిపేవారు. సృష్టికర్త బ్రహ్మ, పరిరక్షకుడు విష్ణువు మరియు సంహారకుడు శివుడు. ప్రతి దేవుడికి బ్రహ్మాండంలో సమతుల్యం కాపాడే ప్రత్యేక పాత్ర ఉంది. విష్ణువు పరిరక్షకుడు. లోకంలో చెడు పెరిగినప్పుడు, అసురశక్తులు ఉద్ధృతమై ధర్మం క్షీణించినప్పుడు అప్పుడు విష్ణువు అవతారమై భూమిపై దిగుతాడు. రాముడిగా, కృష్ణుడిగా దుష్టులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టి శాంతిని పునఃస్థాపిస్తాడు. కానీ శివుడు సాధారణ కథల హీరోలా కాదు. ఆయన కాలానికి అతీతుడు, రూపరహితుడు, ఎప్పటికీ మారని అనంత శక్తి. ఆయన పాత్ర సంహారం. పాతదాన్ని నశింపజేసి కొత్తదానికి మార్గం సృష్టించడం. అదే ఆయన దివ్యశక్తి. మార్పు, పునరుద్ధరణ. అందుకే శివుడికి అవతారాలు అవసరమే లేకుండా పోతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడికైనా రావలసిన పని లేదు. అతనే అన్ని చోట్లా ఉన్నాడు. కాలాన్ని, స్థలాన్ని దాటి ప్రతి అణువులో ఆయన శక్తి వ్యాపించి ఉంటుంది. విష్ణువు అవసరమైనప్పుడు అవతరించి ప్రపంచాన్ని రక్షిస్తాడు. కానీ శివుని శక్తి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. బ్రహ్మాండాన్ని మడుస్తూ, ధర్మాన్ని సమతుల్యం చేస్తూ, సృష్టి, సంహార, పునర్జన్మ చక్రాన్ని నడిపిస్తూ. అందుకే విష్ణువు అవతారాల ద్వారా లోకాన్ని రక్షిస్తాడు. శివుడు మాత్రం స్వరూపంలోనే బ్రహ్మాండాన్ని నడిపిస్తాడు.